బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్షకి 12th ఎపిసోడ్ పార్ట్ 2 ఎపిసోడ్కి స్వాగతం. బులెటిన్కి రివ్యూకి. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఏమో బులెటిన్ చెప్పుకున్నాం, తర్వాత మినీ పరీక్ష గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మెయిన్ పరీక్ష, అసలైన పరీక్ష. ఇది కూడా అసలు పరీక్ష కాదండి, అసలు మినీ పరీక్ష బాగున్నట్టుంది మెయిన్ పరీక్ష కన్నా. వీళ్ళు జడ్జెస్ ఏదో పాపం కష్టపడుతున్నారు, కానీ దాన్ని అక్కడ ఎలివేట్ చేయడానికి అంత మ్యాటరే ఉండట్లేదు మెయిన్ పరీక్షల్లో. సరే, సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మినీ పరీక్షలో ఏడుగురు ఇంకో ఏడుగురు నిన్న బ్యాడ్జెస్ ఇచ్చారు కదా. సో ఎవరు బ్యాడ్జ్ ఇచ్చారో వాళ్ళు వచ్చి నుంచోండి ఫస్ట్ లైన్లో అని చెప్పి శ్రీముఖి చెప్పింది. ఆ తర్వాత ఎవరు బ్యాడ్జెస్ని పుచ్చుకున్నారో వాళ్ళు వచ్చి వెనకాల నుంచోండి అని చెప్పింది. సారీ ఉల్టా, ఎవరైతే తీసుకున్నారో బ్యాడ్జెస్ని వాళ్ళు ఫస్ట్ ముందు నుంచోండి, ఎవరిచ్చారో వాళ్ళు వెనకాల నుంచోండి అని చెప్పారు. ఇప్పుడు ఆట ఏంటంటే, ఇప్పుడు లీడర్ ఏమి ఉండదు, ఉన్నదే ఇద్దరు. దాంట్లో లీడర్షిప్ ఏంటి, టీం ఏంటి, దాంట్లో అదేం లేదు. ఇప్పుడు మీరు చెరొకళ్ళు ఒక టీము, ఇద్దరు ఉన్నారు కదా. నామినేట్ చేసిన వాడు అంటే బ్యాడ్జ్ ఇచ్చినవాడు, బ్యాడ్జ్ తీసుకున్నవాడు, వీళ్ళు ఒక టీము అని చెప్పారు. సో ఎవరెవరు టీం అవుతారు? హరీషు శ్వేత, అనుష డాలియా, పవన్ సోల్జర్ పవన్, మనీషు దివ్య, నాగా ప్రసన్న, షాకిబ్బు ప్రియా, శ్రేయ శ్రీజ. ఇది టీము. కలికి అవుట్ ఆఫ్ ద గేమ్. తనకి ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి, తను ఏ పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి తను అవుట్ ఆఫ్ ద గేమ్. సంచాలక పెడతామా లేదో చూద్దాం అని శ్రీముఖి అంది. సంచాలక పెడతారనుకున్నాను, కానీ ఏం పెట్టలేదు, ఉరికిని కూర్చుంది అంతే. కలికి గేమ్ ఏంటంటే, ఒక పర్సన్ కూర్చుంటాడు, ఇంకో పర్సన్ దాని వెనకాల కూర్చున్న ప్లేస్ వెనకాల ఒక టేబుల్ ఉంటుంది, దాని మీద స్టూల్ ఉంటుంది, దాని మీద నుంచుని వేరే పర్సన్ 2 కర్రలు ఇస్తారు. ఆ కర్రలు కొసలు, తను పట్టుకున్న కొసలు ప్లేను, కింద ఎండ్లో ఏమో ఒక బ్యాండ్ వేసినట్టుగా ఉంటుంది. ఏం చేయాలంటే, ఆ కర్ర పట్టుకుని, సో వెనకాల ఒకడు పట్టుకుని నుంచోవాలి, కిందేమో ఒకళ్ళు కూర్చోవాలి. వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ ఉంటాయి, వాళ్ళ పక్కన వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ చేతిలో ఉంటారు వీళ్ళు. ఫుడ్ ఐటమ్ పేరు శ్రీముఖి చెప్తుంది. ఈ కూర్చున్న వాళ్ళ దాంట్లో కళ్ళ గంతలు కట్టుంటాయి కాబట్టి వాళ్ళకేం కనిపించదు. శ్రీముఖి ఏదైతే పేరు చెప్తుందో ఆ పేరు ఉన్న ఫుడ్ ఐటమ్ని ఒక చేత్తో నుంచి పైన ఉన్నవాడు, తన ముందున్న పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇది ఆ ఫుడ్ ఐటమ్ అని చెప్పి రైట్ హ్యాండ్కి తీసుకో అని చెప్పి దానికి సిగ్నల్ చేసి వాళ్ళు రైట్ హ్యాండ్తో ఒక గిన్నెలో వెళ్ళేటట్టుగా చేయాలి. అది అయిన తర్వాత ఆ ఫుడ్ ఐటమ్ పెట్టిన దాన్ని మెల్లిగా ముందు వాడిని హర్ట్ చేయకుండా, దెబ్బ తగలకుండా వాడికి వెళ్ళి బెల్లు కొట్టేసి రావాలి. ఒక బెల్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి 1 పాయింట్ అని గేమ్. గిన్నెలు కింద పడకూడదు, ఫుడ్ కింద పడకూడదు, ఇది గేమ్. సో శ్వేతలో హరీష్ పైన నుంచున్నాడు, శ్వేత ఏమో కింద కూర్చుంది, డాలియా కింద కూర్చుంది. బ్లైండ్ ఫోల్డ్ చేశారు వాళ్ళకి. బ్లైండ్ ఫోల్డ్ చేశారంటే కింద కూర్చున్నారు వాళ్ళు అని అర్థం. సో పప్పెడిగా మారింది శ్వేత, తర్వాత డాలియా, సోల్జర్ పవన్, దివ్య, ప్రసన్న, ప్రియా, శ్రీజ. వీళ్ళు కింద కూర్చున్నారు, మిగతా వాళ్ళు పైన నుంచున్నారు. దాంట్లో వాళ్ళ చాయిస్, ఎవరు కింద కూర్చోవాలి, ఎవరు నుంచోవాలి పైన అనేది వాళ్ళ చాయిస్. వాళ్ళు అనుకున్నారు. ఏం గొడవలు ఏం అవ్వలేదు, బాగానే అయింది, బాగానే కూర్చున్నారు. నేను కూర్చుంటా, నేను చేస్తాను, నీకు నువ్వు చేయలేవు, ఈ డైలాగులు ఏమో లేవు. లక్కీగా ఉండుంటే జడ్జెస్కి నచ్చేదేమో, కొంచెం ఫైర్ ఉండేదేమో, కానీ దీనికి అంత ఫైర్ అవసరం లేదు. నామినేషన్ దాంట్లో చేయాల్సింది ఫైర్. ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే స్వీట్లు తెప్పించారు, ఒక 10 రకాల స్వీట్లు తెప్పించారు. ఫస్ట్ జిలేబీ అనుష పెట్టించింది, అనుష వచ్చి బెల్లుకొట్టింది, అనుషకి 1 పాయింట్. లడ్డు పెట్టారు, షాకిబ్ ముందు వచ్చి పెట్టించి షాకిబ్ గంట కొట్టాడు. రసగుల్లా మళ్ళీ షాకిబ్ గెలిచాడు, పెట్టించాడు. కాజా అనుష మళ్ళీ వచ్చి గంట కొట్టింది, సో తనకు 1 పాయింట్. సోంపాపిడి శ్రీజాకు 1 పాయింట్, జామూన్ పవన్కి 1 పాయింట్. ఇది ఇలా ఉండగా డాలియా ఏమో ఒక మాట అంది. ఏంటంటే, ఎవరితో, మన వెనకాల ఉన్న దాంతో, అనుషాతో, విచ్ వన్ అని చెప్పి అడిగింది. విచ్ వన్, ఏంటి, ఏ స్వీటు ఏంటి, ఎక్కడ పెడుతున్నావు, ఏది పెట్టాలి అదేదో అడిగింది. శ్రీముఖికి మండింది.
హౌ డేర్ యూ ఆస్క్ లైక్ దట్ డాలియా. మాట్లాడకూడదు అనేదే గేమ్ కదా, ఎందుకు మాట్లాడుతున్నావు మరి? చెప్పేది గాడికైతే నీకు ఎందుకు బ్లైండ్ ఫోల్డ్ చేయటం? పైన వాడికి ఎందుకు అంత కష్టం? వాడి నుంచి నీకెందుకు ఆ పప్పెట్లాగా చేయాలి? వెనకాల వాళ్ళ నుంచి వాళ్ళ అనుష, నువ్వు మాట్లాడకుండా ఉండాలి, అదే కదా గేమ్. మరి ఎందుకు మాట్లాడవు? విచ్ వన్ అంటే వాట్ డూ యూ మీన్ బై విచ్ వన్ అని చెప్పింది. అక్కడ గొడవ పడుతుంటే ఇక్కడ షాకిబ్ ఏం చేస్తాడంటే, టైం దొరికింది కదా నాకు, కాస్త ఆడుకుందాము అంటే కొంచెం చెప్పేద్దాం క్లియర్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా, ఈ బౌల్ ఖాళీ ఉంది, ఈ బౌల్ ఖాళీ ఉంది అని చెప్పి తన చేతికి, ప్రియా చేతికి చూపిస్తున్నాడు. అది స్క్రీనింగ్లో ఒకసారి కనిపించింది. మళ్ళీ వీళ్ళిద్దరు గోడ సాగుతుంటే రెండోసారి మళ్ళీ కనిపించింది. ఇక శ్రీముఖి ఎత్తుకుంది. ఏంటి, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ షాకిబ్, వాట్ యూ డూయింగ్? ప్రాక్టీస్ ఏం చేస్తున్నావు? హౌ డేర్ యూ? ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు బ్రేక్ వచ్చింది. నేను తనతో గొడవ పడుతుంటే తను తప్పు చేసిందంటే నువ్వు ఇంకో తప్పు చేస్తావేంటి, ప్రాక్టీస్ చేస్తావేంటి అని చెప్పి వెంటనే నవదీప్ అన్నాడు, త్రో దెమ్ అవుట్, వై డూ వాంట్ టు థింక్ ట్వైస్? ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసేసి మాల్ ప్రాక్టీస్ చేశారు. లేదు 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 షాకిబ్ అన్నాడు. లేదు, వెళ్ళిపోమ్మా, వెళ్ళి కూర్చోమ్మా, ప్రియాను షాకిబ్ వెళ్ళి కూర్చోండి. అసలైన డంబో ఈ విషయంలో తను తెలివి అనుకున్నాడు, కానీ కాదు. సో ఆ తర్వాత వీళ్ళు ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇంకేం చేస్తాం అని చెప్పి గేమ్ని కంటిన్యూ చేశారు, ల్యాక్ చేయలేదు. షాకిబ్ టీం అవుట్, షాకిబ్ ప్రియా అవుట్. సో తర్వాత కాజు ఏమో హరీష్ కొట్టాడు, కలాకండ్ అనే స్వీట్ ఉంటుంది దానికి నాగా కొట్టాడు, సున్నుండా నాగా కొట్టాడు, హల్వా నాగా కట్టాడు. ఫస్ట్ హాఫ్ స్లో అయి ఉన్న నాగా సెకండ్ హాఫ్ ఈ గొడవ తర్వాత తనే ఒక్క హరీష్ తప్పితే మిగతా 3 స్వీట్లు తనే పెట్టించేసి తనే వచ్చేసి గంట కొట్టేశాడు బెల్. తనకి 3 పాయింట్లు. జనరల్గా నేనేమనుకున్నాను అంటే అనుష గెలిచేస్తుంది అనుకున్నా. షాకిబ్ కూడా 2 పాయింట్లు వచ్చినాయి ఇంతవరకు. షాకిబ్కి అనుషాకి టై అవుతుందేమో అని నేను అనుకున్నా. షాకిబ్ వెళ్ళిపోయాక ఇంకేముంది, అనుషానే గెలిచేస్తుంది అని అనుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చేసినట్టు నాగా ముగ్గురిని 3 సార్లు వరుసగా తనే బెల్లు కొట్టాడు, తనే 3 పాయింట్లు గెలిచాడు, తనే గెలిచేశాడు. డంబ్ అని అనిపించుకున్న ప్రసన్న చేతే ఆ ప్రసన్నాన్ని గెలిపించాడు. అది అందరికీ మళ్ళీ అబ్బాలే చేసావు అని చెప్పి ఒప్పుకున్నారు. టీమ్ స్పిరిట్ ఉంది నీలో అని నాగాన్ని ఒప్పుకున్నారు. సో అలా ఈ గేమ్ అయిపోయింది. ఇప్పుడు అసలు అయినటువంటి విషయం ఏంటి, ఎల్లో కార్డ్ ఎవరికి అంటే జడ్జెస్ అన్నారు వాళ్ళు ఒక ఇది సరిపోదు, 2 ఎల్లో కార్డులు ఇవ్వాలి అని చెప్పి. సో యాక్చువల్గా నాకు తెలిసి ఫస్ట్ ఇది అయిపోయింది ఏంటి, ఓట్ అపీల్, విన్నింగ్ టీమ్ ఓట్ అపీల్ అది అయిపోయినట్టుంది. అప్పుడు వెంటనే నాగా టీమే కదా, నాగా ప్రసన్న ఉన్నారు. ఎవరంటే ప్రసన్నాన్ని పంపిస్తున్నానంటే జాలీగా పంపిస్తున్నాడా అని అడిగాను నవదీప్. అంటే జాలీగా ఇంకా నేను అడిగాను అంటే నువ్వు అడిగావా నేను పంపించమని అంటే తీసుకో వెళ్ళు అని అన్నాడా. తీసుకో వెళ్ళు అనలేదు కానీ అలాగే అని చెప్పి నవ్వాడు నవదీప్ కూడా. అదే మీనింగ్ వచ్చేది, నువ్వే చెల్లి చేసుకో అని చెప్పి ఓట్ అపీల్ తనే చేసుకున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ ప్లేయర్స్ ఇద్దరికి ఇస్తున్నాం మేము అని చెప్పి ఫస్ట్ ప్లేయర్ ప్రసన్న. నువ్వు మాట్లాడలేకపోయావు, నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోయావు ఫస్ట్ దాంట్లో, అది చాలా బ్యాడ్. డిఫెండ్ చేసుకోవాలి, నాకు అట్లా అరవడం నాకు రాదు, వేరే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం నాకు రాదు అని చెప్పాడు. కించపరచమని ఏమో చెప్పాను నిన్ను అని జడ్జెస్ అన్నారు. నువ్వు నీ ఒపీనియన్ చెప్పు అంటే అవును నా అదే ఒపీనియన్ రావట్లేదు. నవదీప్ అంటే ఏంటి ఒపీనియన్ చెప్పడం రావట్లేదా నీకు అంటే రావట్లేదు. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు దేనికి వచ్చావు, ఏ హౌస్కి వచ్చావు, ఏం చెప్తున్నావు? ఇక్కడ వచ్చావు అంటే ఒపీనియన్స్ ఉండాల్సిందే అని చెప్పాడు. అది కరెక్టే. నువ్వు బయట నువ్వు ఎట్టా ఉన్నా పర్వాలేదు, ఒపీనియన్ లేకపోవటమే ఇక మంచిది బయట, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఒపీనియన్ ఉండాల్సిందే, ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాల్సిందే. నువ్వు అది చేయలేకపోయావు, నీకు ఎల్లో కార్డ్. ఆ తర్వాత షాకిబ్ అంత పిచ్చి పని చేసావు అంటే నేను నాకు చెప్పాలి కదా అట్లా ప్రాక్టీస్ చేయకూడదు మధ్యలో అని. ఏంటి బాబు అని చెప్పి ముగ్గురు ఎత్తుకున్నారు. ముందు ఫస్ట్ టైం అభిజిత్ ఆన్ ఫైర్ అయ్యాడు. ఏంటి బాబు ఊరికి ఓవర్ స్మార్ట్గా ఆలోచించద్దు, ఏం ఎగ్జాక్ట్లీ యూజ్ చేశారు వర్డ్స్, నాన్న ఎక్కువ బుర్ర ఉపయోగించద్దు, ఏం చెప్తున్నావు, క్లియర్గా మేము చెప్పాము నీ రూల్స్ ఏంటి అని చుప్చాప్గా ఉండాలి. గేమ్ పాస్ అయినప్పుడు నువ్వెందుకు గేమ్ ఆడుతున్నావు, నీకేం తెలీదు, ఏం చెప్తున్నావు క్లియర్గా చెప్పాము, మేము 2 సార్లు చెప్పాము ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేయొద్దు అని గట్టిగా పెట్టాడు. తర్వాత ఏం ఆడుతున్నావు, తర్వాత అలా కాదు బ్రదర్, అది కరెక్ట్ కాదు బ్రదర్, లిజన్,
అని చెప్పి ఇది కరెక్ట్ కాదు, తప్పు ఒప్పుకో, ఊరికి ఆర్గ్యూ చేయ మాకు, అంటే నాకు చెప్పలేదు అంటే అది తప్పు, మేము క్లియర్గా చెప్పాం అని చెప్పి అభిజిత్ ఫైర్గా స్టాండ్ తీసుకున్నాడు. అది కరెక్ట్. ఓవర్గా కొంచెం ఏదో అన్యాయం జరిగింది నాకు అని చూపించుకున్నాం అనుకున్నాం. నిజంగా అన్యాయం ఏం జరగలేదు, చేసింది తప్పే అక్కడ. మనం ఫోన్ టాస్క్లోను డబ్బులు ఎక్స్చేంజ్ టాస్క్లో మనం షాకిబ్కి అప్రిషియేట్ చేసాం. ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు వీళ్ళు, షాకిబ్దే తప్పు. సో 5గురికి ఇప్పుడు ఎల్లో కార్డు ఉంది, శ్వేతకి, షాకిబ్కి, డాలియాకి, ప్రసన్నకి, మనీష్కి. వీళ్ళు కానీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళకి ఇంకో ఎల్లో కార్డ్ వస్తే అప్పుడు వీళ్ళకి రెడ్ కార్డ్ వచ్చేస్తుంది. దాంతోపాటు 2 ఎల్లో కార్డులు ఉన్నాయి కాబట్టి రెడ్ కార్డ్ ఇచ్చేస్తే దే ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అది క్లియర్గా చెప్పేశారు నవదీప్, బిందు, శ్రీముఖి, అభిజిత్. సో బెస్ట్ ప్లేయర్ ఎవరు? ఫస్ట్ ప్లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఇంకేమిటి, బీజిఎంకే ఒక పేరు, తనకంటూ ఒక బీజిఎం వేసుకున్న ఏకైక కంటెస్టెంట్ నాగుపాము కాటు వేసిందో అనేదో పాట ఉంది, నాకు రాదు బాబు పాట. సో 2 సార్లు ఒప్పించేశారు మమ్మల్ని. ఫస్ట్ టైం నామినేషన్ టాస్క్లో కరెక్ట్ పాయింట్స్ చెప్పాడు, ఎక్కువ కరెక్ట్ పాయింట్స్ చెప్పాడు, కరెక్ట్గా స్టాండ్ తీసుకున్నాడు. ఎట్లా ఆడాలో అట్లాగే ఆడుతున్నాడు, ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు, పర్ఫెక్ట్ స్ట్రాటజీలు చేస్తున్నాడు. ఇంతవరకు ఓవర్గా మాకు ఎక్కడ అనిపించలేదు అని అభిజిత్ కూడా అప్రిషియేట్ చేశాడు నాగాని. ఆ తర్వాత అఫ్కోర్స్ సెకండ్ దాంట్లో గెలిపించావు కాబట్టి నువ్వే అని చెప్పి 2 స్టార్లు ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ కంటెస్టెంట్ టు విన్ 2 స్టార్స్, 2 స్టార్స్ వచ్చినాయి. సో తను పైగా నువ్వు డిజర్వింగ్ దానికి అని చెప్పి వాళ్ళని నాగాని నువ్వు ఓట్ అపీల్ చేసుకో అని చెప్పి ఓట్ అపీల్ చేసుకున్నాడు, అయిపోయింది. ఇంకేం జడ్జెస్ ఎనీథింగ్ టు సే అంటే బిందు అంది, చూడండి 3 రోజులు ఉన్నాయి ఇంకా మెయిన్ బిగ్ బాస్కి, 3 రోజులు ఉన్నాయి అగ్ని పరీక్ష ఎపిసోడ్లు. మీరు కానీ ఇప్పుడు చేయకపోతే ఇంకా మీరు ఫియర్లెస్గా మాట్లాడలేదు. ఫియర్లెస్గా మాట్లాడటమే బిగ్ బాస్లో హౌస్లో చేయాల్సిన పని. మీరు ఫియర్లెస్గా ఆడట్లేదు, అదే రిపీట్ చేస్తున్నారు, చిన్న చిన్న మిస్టేక్సే రిపీట్ చేస్తున్నారు. మీరు అందరూ సిచ్యువేషన్కి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, మీ స్ట్రెంగ్త్స్ని మీ వీక్నెస్ని ఎలా వాడుకోవాలి అనేది మీకు రాలేదు. అది బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సినటువంటి క్వాలిటీ అని చెప్పారు. తర్వాత ఇంకేముంది, శ్రీముఖి అంది చివరిలో ఇంకేముంది, 3 రోజులకి వచ్చేసింది, ఇంకా ఫైర్ పెరుగుతోంది వచ్చేసరికి అని చెప్తే ఫైర్ పెరుగుతోంది, హీట్ పెరుగుతోంది గేమ్ది, విల్ సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పింది. కానీ నాకైతే అసలు హీటే కనిపించట్లే, ఎక్కడ పెరగట్లే హీట్ అంటే మరి ఓవన్ కూడా కొట్టడం కాదు, హీట్ అంటే పాయింట్స్ పెట్టడం, అది ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ లేయర్ని బయటికి తీసుకురావట్లేదు అనేది ఒక పాయింట్. సో మీకేమనిపించింది, ఎవరు కరెక్ట్ దీంట్లో, ఎవరు కరెక్ట్ తప్పు, ఎవరికి ఫస్ట్ ప్లేయర్ రావాల్సింది, ఎవరికి బెస్ట్ ప్లేయర్ రావాల్సింది, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి.